ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గతేడాది గ్రీన్కో గ్రూపునకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా, ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గమనార్హం. ఈ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును గ్రీన్కో గ్రూపుకు చెందిన ఏఎం గ్రీన్ అనే కంపెనీ దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. జర్మనీకి చెందిన యూనిపర్ కీలక భాగస్వామిగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. ఇది 2027 నాటికి ఉత్పత్తిని ప్రారంభించి 2030 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చేరుకోనుంది. ఈ ప్రాజెక్టు కార్యాచరణలోకి వచ్చిన తర్వాత లాజిస్టిక్స్, నిల్వ మరియు పోర్టు సంబంధిత సేవలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్కు చెందిన జిఐసి, యుఏఈకి చెందిన ఏడిఐఏ మద్దతుతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. కాకినాడలోని గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని, 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఇది భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా కాంప్లెక్స్గా మారుతుందని ప్రభుత్వం తెలిపింది. కాకినాడలోని పాత నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ను గ్రీన్ అమోనియా తయారీ యూనిట్గా మారుస్తున్నారు. దీనివల్ల బొగ్గు, సహజ వాయువులకు బదులుగా పునరుత్పాదక శక్తిని వాడకం ద్వారా కార్బన్ ఉద్గారాలు సున్నాకు చేరతాయి. 2028 నాటికి 0.5 ఎంఎంటీపీఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని, 2030 నాటికి దానిని మరింత విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంటును 495 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛమైన మరియు హరిత పారిశ్రామిక వృద్ధి వైపు ముందుకు సాగటంలో ఒక ప్రధానమైన అడుగు. ఈ ప్లాంటును 495 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛమైన శక్తి మరియు హరిత పారిశ్రామిక వృద్ధి వైపు ముందుకు సాగటంలో ఒక ప్రధానమైన అడుగు. గత ప్రభుత్వ వేధింపుల వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడ్డారని, తమ కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.